తిరుమల కొండపై ఒత్తిడి తగ్గించేలా భక్తుల సౌకర్యం కోసం అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ఈ మేరకు విజన్ 2047 మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. టీటీడీ ప్రక్షాళనలో కేవలం 10% మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అమలు చేసినట్లు చెప్పారు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీపై న్యాయపరంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అనధికార దుకాణాల వల్ల భక్తులకు సమస్యలు వస్తున్నాయని, వీటిపై త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆకాశగంగా పాప వినాశనం తీర్థాలకు భక్తుల తాకిడి పెరిగిందని, వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని శ్యామలరావు అభిప్రాయపడ్డారు. మనకి 42 ఎకరాల ల్యాండ్ లో ఇక్కడ బేస్ క్యాంప్ పెట్టాలి. బేస్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పైన తిరుమలలో మనకి అంత అకామిడేషన్ మనం ఇవ్వలేకపోతున్నాము. ఇప్పుడు చూస్తే ఒక 55,000 మందికి ఏమన్నా సుమారుగా ఇవ్వగలమేమో. అంటే వచ్చే వాళ్ళలో సగం మందికి అనుకోవచ్చు. అంతమంది ఇక్కడ దర్శనం చేసుకోవాలని వచ్చిన వాళ్ళందరూ కూడా పైకి వచ్చేస్తే ఇక్కడ పైన అకామిడేషన్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ, లేకపోతే కరెంట్ కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రెషర్ పడుతుంది. వాటర్ సప్లై విషయానికి వస్తే మీకు తెలిసిందే, కింద నుంచి మనము పంప్ చేసి తీసుకొస్తున్నాము. ఇవన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. అందుకని మాస్టర్ ప్లాన్ లో అది కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా అప్డేట్ చేసుకుని దాన్ని అక్కడ ఎలాగ చేయాలి. పైన వచ్చే వెహికల్ పాపులేషన్, మనకి వాహనాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ట్రాఫిక్ ఎంత మేనేజ్ చేస్తాము, ఇది కూడా మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పరిశీలించి ఏ విధంగా అలిపిరిలో ఆ బేస్ క్యాంప్ ని ఉపయోగించుకుని పైకి వచ్చే వెహికల్స్ ని అక్కడ కొంతవరకు తగ్గించి ఏవైతే పైకి పంపించాలో అవి పంపించి అవన్నీ కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది.